రామాపురం అనే చిన్న గ్రామంలో రిత్విక్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి ఏ పని మొదలుపెట్టినా ఏం జరుగుతుందో అనే భయం వెంటాడేది. మిగిలిన పిల్లలు గెలిచేందుకు పరుగు తీసేవాళ్ళు. కానీ రిత్విక్ ఒక అడుగు ముందుకేసేవాడు కాదు. ఒకరోజు అతని తాతయ్య రిత్విక్ను దగ్గరికి తీసుకొని ఇలా అన్నాడు. నీ భయాన్ని బయట చూడాలంటే మనసులో ఉండే అడవిలోకి ఒకసారి ప్రయాణించడం. ఆ రాత్రి రిత్విక్ నిద్రలో తన కలలో అడవిలోకి వెళ్ళాడు. ఆ అడవిలో చెట్లకు పళ్ళు రాలటం లేదు, పక్షులు పాడటం లేదు. ఎందుకంటే అన్ని భయాల వలన మూసుకుపోయాయి. వెళ్తూ వెళ్తూ ఒక పెద్ద నల్లటి మబ్బులా కనిపించే భయం అనే రాక్షసుడు అతని ముందుకు వచ్చాడు. ఆ రాక్షసుడు నీలో ఎప్పటినుంచో ఉన్నాను, నన్ను తీసేసినా నేనే వస్తాను అని రిత్విక్తో అంటాడు. అయితే అదే సమయంలో చిన్న పక్షి ధైర్యం అని నేను కూడా నీలోనే ఉన్నాను అని మౌనంగా ఉన్న రిత్విక్ పక్కన కూర్చుంది. నీకు నేనున్నాను, నువ్వు మాట్లాడితే నేను పెరుగుతాను, భయాన్ని ఎదుర్కొంటే నీవే గెలుస్తావు అని చెప్పింది. అప్పుడు రిత్విక్ నాకు భయం వేస్తుంది, కానీ ఆ భయంతోనే ముందుకు సాగుతాను అని తనలో ఉన్న మాటలను ఒక్కసారి గట్టిగా చెప్పాడు. అంతే, ఆ నల్లటి మబ్బు క్రమంగా పగిలిపోయింది. అడవిలో మళ్ళీ వెలుగు వచ్చింది. పక్షులు పాడటం మొదలుపెట్టాయి, చెట్లు వికసించాయి. ఆ రోజు నుండి రిత్విక్ తన చిన్న చిన్న విషయాల్లో భయాన్ని ఎదుర్కొనడం మొదలుపెట్టాడు. తన స్నేహితులతో కలిసి ఆడుకోవడం మొదలు పెడతాడు. దానికి ధైర్యమే అతని మొదటి మెట్టు అయింది. నీతి: భయం ఉండడమే తప్పు కాదు, దాన్ని చూసి ముందడుగు వేయడమే ధైర్యం.